హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా బాబాయ్ రిటైర్మెంట్ వ్లాగ్ అనమాట. మా బాబాయ్ రీసెంట్గా ఏప్రిల్ 30న రిటైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ అనమాట. ఆయన 89లో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 36 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కంప్లీట్ చేసుకుని మొన్న రిటైర్ అయ్యారు. సో మా ఫ్యామిలీ అంతా కలిపి వెళ్ళామన్నమాట రిటైర్మెంట్ ఫంక్షన్కి. చాలా బాగా జరిగింది. బట్ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు చాలా పెద్ద వర్షం పడింది, అందుకని అప్పుడేం రికార్డ్ చేయలేదన్నమాట. ఇది రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు వర్షం అంతా పడి ఆగిన తర్వాత తీసిన వీడియో. మా బాబాయ్ వాటర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారనమాట. అండ్ ఆయన సీనియర్ మేనేజర్గా రిటైర్ అవుతున్నారు ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్లో. 36 ఇయర్స్ ఆఫ్ సర్వీస్లో మా బాబాయ్ చాలా సిన్సియర్గా, హార్డ్ వర్కింగ్గా, ఈచ్ అండ్ ఎవ్రీ డే తను చాలా డ్యూటిఫుల్గా తన వర్క్ని ఫినిష్ చేసేవాళ్ళు. చాలా డెడికేషన్తో వర్క్ చేశారు. అండ్ వాళ్ళ కొలీగ్స్, ఫ్రెండ్స్ అండ్ ఎంప్లాయీస్ కూడా అలాగే ఆయన గురించి చాలా గ్రేట్ వర్డ్స్ చెప్పారు. ఆయన డెడికేషన్ గురించి, ఆయన ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ గురించి, ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూ గురించి చాలా బాగా చెప్పారు. ఆయన సిన్సియారిటీకి, డెడికేషన్కి, హార్డ్ వర్కింగ్ నేచర్కి టేక్ ఏ బౌ. సో ఇంకా ఫైనలీ ఆయన రిటైర్మెంట్ ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో నేను మా బాబాయ్కి ఒక మెమరీ కింద ఉంటుంది అని చెప్పి నేను ఇది రికార్డ్ చేసి ఇదంతా పెడుతున్నాను. మరి మన ఈరోజు సన్మానాన్ని స్వీకరించడానికి డిపార్ట్మెంట్ తరఫున వచ్చిన సన్మాన గ్రహీతలు మామిడి సూర్యనారాయణ గారు, సీనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్, ఆయన కూడా థ్యాంక్ యూ సార్. సార్ అదేవిధంగా పల్లెటి పాలయ్య గారు, ఎడిషనల్ టెక్నీషియన్, సాధారణంగా ప్రారంభిస్తున్నాం క్లాస్. మరి మన రెస్పెక్టెడ్ పంచాయతీ గారు, టుడేస్ గెస్ట్ ఆఫ్ ఆనర్ సూర్యనారాయణ గారు, పాలయ్య గారు, సీనియర్ ఆఫీసర్స్, డియర్ ఫ్రెండ్స్, కొలీగ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. సూర్యనారాయణ గారి గురించి చెప్తాను. సూర్యనారాయణ గారు రోలింగ్ మిల్ జోన్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఆయన జాయిన్ అయ్యారు. అంటే కన్స్ట్రక్షన్లో చేసి అక్కడికి వచ్చారు. అక్కడ వచ్చిన అంటే ఇంచుమించు 91 టైంలో వచ్చాడు. అక్కడ నుంచి ఈ రోజు వరకు కూడా సూర్యనారాయణతో నాకు అటాచ్మెంట్ చాలా బాగుంది. అంటే తర్వాత ఆయన నాతో 2 సంవత్సరాలు పనిచేసాడేమో, కానీ తర్వాత వేరే వేరే జోన్స్లో పనిచేస్తాను, ఎప్పుడు కలిసి పనిచేయలేదు. అయినా సరే ఈ రోజు వరకు ఆయనతో మాట్లాడిన రోజు లేదు, ఎప్పుడు మేము కలవని, అంత అవైలబిలిటీ ఉంటే కలవకుండా ఎప్పుడు ఉంటాడు డ్యూటీలో ఉంటే. సో మా రిలేషన్ చాలా అంటే ఫ్రెండ్షిప్ అంత ప్రమాణంగా ఉంటుంది. ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ చెప్పాలంటే. సూర్యనారాయణ తను వేర్వేరు జోన్స్లో ఎలక్ట్రికల్లో పనిచేశాడు. తర్వాత షిఫ్ట్ ఇన్ఛార్జ్గా కంపోజ్ 1లో వెళ్ళారు. సో ఆయన ఎక్కడ చేసినా కూడా తన ఏ వర్క్ ఇచ్చినా కూడా, ఎటువంటి జాబ్ అయినా తను పర్ఫెక్ట్గా చేస్తూ కమిట్మెంట్తో, హార్డ్ వర్క్తో పనిచేయడం, అందరి మన్ననలు పొందడం, ఎవరితో విభేదించకుండా తను పై ఆఫీసర్లతో మన్ననలు పొందుతూ ఎటువంటి రిమార్క్ లేకుండా తన సర్వీస్ పూర్తిగా కంప్లీట్ చేసుకోవడం చాలా ఆనందదాయకం. చెప్పాలంటే సూర్యనారాయణ ఈజ్ అంటే తన స్ట్రెంగ్త్ ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్, ఫ్యామిలీ తన స్ట్రెంగ్త్. అలాగే తన వీక్నెస్ కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఎందుకంటే ఫ్రెండ్స్ గురించి తను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా మన ఫంక్షన్లో కూడా చూసాం. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా డిఫరెంట్ అంటే ఫ్రెండ్స్, మొదటి తనతో పాటు జాయిన్ అయిన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. ఇంచుమించు 10 మంది వరకు వచ్చారు. అలాగే మన డిపార్ట్మెంట్లో కూడా తనతో అసోసియేషన్ చాలా మంది ఫ్రెండ్స్, తనకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే ఫ్యామిలీ గురించి చెప్పాలంటే తను ఎప్పుడు మాట్లాడినా తను ఖచ్చితంగా ఫ్యామిలీ గురించి టాపిక్ తీసుకొస్తాడు, ఫ్యామిలీ గురించి చెప్తాడు. తన ఫ్యామిలీతో అంత బాండింగ్, ఫ్యామిలీ గురించి చాలా ఆలోచిస్తాడు అతను. సో సూర్యనారాయణ గారు తన సర్వీస్ ఇప్పటివరకు తన లైఫ్ ఎలాగైతే సాగిందో మిగతా జీవితం కూడా అంతా హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ చెప్తున్నాను సూర్యనారాయణ. అలాగే మా స్టీల్ ప్లాంట్లో కెమికల్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యి ప్రజెంట్ సూర్యనారాయణ గారి మీద వీళ్ళిద్దరి మీద అభిమానంతో వచ్చారు. ఆయన మాట్లాడుతూ హెచ్ఓడి
జస్ట్ ఆఫ్ ఆనర్స్ నేను నా ఫస్ట్ పోస్టింగ్ 1990లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కంపోజ్ కెమికల్ ఇన్ఛార్జ్ కెమికల్ అనలిస్ట్గా. అప్పుడు నాకు సూర్యనారాయణ పరిచయం అయ్యారు. నేను బయట నుంచి ఎక్స్పీరియన్స్ మాట్లాడడం వల్ల నన్ను గురువు గారు అనేవాడు, నేను సూర్యనారాయణ అనేవాడిని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 35 years మా ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతుంది. అయితే సూర్యనారాయణకి మీరు సైలెంట్ కంపోజ్ అనేది తెలుసు, కానీ సూర్యనారాయణ ఇంతకుముందు అంటే మా పరిచయమైన రోజుల్లో 94, 95లో రోజుకు ప్యాకెట్ నా చేతులు తాగేవాడు. చాలా చదివిపోతూ దాని మానేసినా నేను సిగరెట్ ప్యాకెట్ మొత్తం నిలిపేసేవాడు. పాపం ఏమనేవాడు కాదు. అలా మొత్తానికి ఎలాగైతే సిగరెట్ మానిపించాము ఆయనను. కాకపోతే ఆయనకి ఏంటంటే బీపీఎఫ్ సేవ్ చేయమని నేను 35 సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాను. డబ్బులు మాత్రం సేవ్ చేయడం మాత్రం నేను శాంతిలో పైన ఆయనతో. అయితే సూర్యనారాయణ అత్యంత శత్రువు అని చెప్పాలి డిపార్ట్మెంట్లో. నేను 2008 వరకు వాట్సాప్లో పనిచేశాను కెమికల్గా. ఆ తర్వాత క్రియేటివిటీ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ అయ్యాను. క్రియేటివిటీ టిఫిన్ దగ్గర నుంచి కూడా నాకు మేము డైలీ కలుసుకుంటూ ఉండడం, మాట్లాడుకుంటూ ఉండడం. నేను రిటైర్ అయ్యి 5 years అయింది. ఈ 5 yearsలో కూడా మేము ఎక్కడో రోజు 2 గంటలు ఫోన్లో మాట్లాడుకుంటాం. వీలుంటే ఆయన టౌన్ రావడం, నేను గాజువాక రావడం, మా ఇద్దరికి అంత ఫ్రెండ్షిప్ ఉంది. సో నేను యాక్చువల్గా ఏంటంటే మా పిల్లలు అమెరికాలో సెటిల్ అవడం వల్ల నేను ఈ నెల 25వ తారీఖు అమెరికా వెళ్ళాలి. సూర్యనారాయణ రిటైర్మెంట్ గురించి పోస్ట్ పోన్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్కి. యాజ్ ఎ సీనియర్గా సూర్యనారాయణ పెద్దవాడిగా సూర్యనారాయణ రిటైర్మెంట్ హ్యాపీగా ఉండాలని, ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అతనికి ధన్యవాదాలు రిసర్చ్ చెబుతూ పెద్దవాడిగా ఆశీర్వాదం కూడా తెలియజేస్తున్నాను. అలాగే పోలయ్య గారు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయి హ్యాపీగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. సూర్యనారాయణ గారు కంపోజ్ 18లో వాటితో చేసిన స్వల్ప కాలమే, కానీ ఆ అనుభూతులు చాలా. దాసు, నేను, విష్ణుమూర్తి గారు, ఇంకా తదితరులు అందరూ కూడా ఆ కంపోజ్ లో కలిపి చేశారు. నేను బాగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఎలక్ట్రికల్, ఆపరేషన్, మెకానిక్లు అనే తేడా లేకుండా అందరూ కలిపి చాలా ఆనందంగా పని చేసుకున్నామా, అందరూ కలిపి పని చేసుకున్నామా, కోఆర్డినేట్ చేసుకున్నామా, హాయిగా చక్కగా కబుర్లు చెప్పుకున్నామా అంటే అది ప్రేమపూర్వం ఇంకా చాలా చక్కగా. అందుకే అప్పటి నుంచి కూడా ఆయన చూస్తుంటే నాకు కంపోజ్ 80దే గుర్తుకొస్తుంటుంది. అబ్బా ఎంత మధురాన్ని కూతురని చెప్పేసి తర్వాత అది ఎప్పుడు అదే మాడుకుంటాం అనమాట. అంత చక్కని కోఆర్డినేషన్లో చక్కగా పని చేసుకోగలిగాము. తర్వాత తెలిసిందే ఆయన షిఫ్ట్ ఇన్ఛార్జ్కి వెళ్ళారు. అంటే షిఫ్ట్ ఇన్ఛార్జ్ అంటే కూడా మన అందరికీ తెలిసిందే. అంటే ఎంతవరకు కూడా ఎక్కడో కంపోజ్ పనులు ఉండేది, ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది. ఆ స్క్రీన్ అన్ని చూస్తుంటూ ఎంత ఉందా, ఇన్ని రిపోర్ట్లు ఉన్నాయి అంటే చెప్పాలంటే ఒక వెపన్, షిఫ్ట్ ఇన్ఛార్జ్ అంటే ఒక వెపన్ లాంటిదే. అంటే ఇంకా మనం లేవు, మనం చేయలేనప్పుడు ఏదైనా సమస్య వస్తే అది ఎవరికి డైవర్ట్ చేయాలి, ఎవరి ద్వారా చేయించాలి అనే దాన్ని అది చేసే స్కిల్సే అది యాక్చువల్గా షిఫ్ట్ ఇన్ఛార్జ్. సో ఆ షిఫ్ట్ ఇన్ఛార్జ్ పని చాలా నైపుణ్యంగా కూర్చోవే కాకుండా మన గిరిధర్ గారు చెప్పినట్టుగా ఆ సౌమ్యత అంటే అందరిలోనూ కూడా ఇంకా చక్కగా నవ్వుతూ ప్రతి వాళ్ళు కూడా ఐకమత్యంగా ఎవరితోటి ఎటువంటి విభేదాలు లేకుండా, అంటే సూర్యనారాయణ చూస్తుంటే హాయిగా నవ్వే వస్తారు తప్ప ఎటువంటి దాదాప్రాయాలు లేకుండా అంత చక్కగా ఆయన పదవిని పూర్తి చేస్తున్నారు. భావి జీవితం కూడా ఆయనకి చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సరే. ఈ చక్కని సాయంత్రం మన అందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడం, ఈరోజు రిటర్న్ అవుతున్నటువంటి సూర్యనారాయణ గారు, అలాగే పోలయ్య గారు, ఈరోజు చీఫ్ గెస్ట్గా ఉన్నటువంటి హెచ్ఓడి స్థానంలో మన ఫణిశేఖర్ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్ సురేష్ గారు, వైద్యు గారు, మన గిరిధర్ గారు, కిషోర్ గారు, సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, అలాగే పోలయ్య గారి కుటుంబ సభ్యులకి శుభాభివందనాలు. అయితే నిన్న మాట్లాడదాం అనుకున్నాను కానీ ఎక్కువ మంది గెస్ట్లు వచ్చారు. నిన్న సూర్యనారాయణ ఒక మమ్మల్ని ఆహ్వానించి ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాం అన్నమాట. అయితే ఆయన ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు, ఆయన బ్యాచ్ ఫ్రెండ్స్ దాదాపు ఒక 10 మంది వచ్చారు ప్లాంట్లో. సో గెస్ట్లకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అధ్యక్షుల వారిని డిస్టర్బ్ చేయలేదు. సూర్యనారాయణ గారు కంపోజ్ 11కి వెళ్ళినప్పుడు నేను ఇంటర్నల్ ట్రాన్స్ఫర్లో కంపోజ్ 9 నుంచి SMS 2 నుంచి రోలింగ్ మిల్ కానీ అక్కడ ఉన్నారు. ఐవి రావు గారు,
సురేష్ గారు, సోనాలి గారు. అక్కడ ఏంటంటే బ్రేక్ వెయిట్ క్రేన్ మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్ థియరీలు ఎక్కువ, ఆ కంట్రోల్స్, బ్రేక్ అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ ఎక్కువ. యాజ్ వెల్ యాజ్ గా మ్యాథమెటిక్స్ డిస్కషన్ ఉండేది. ఎక్కడ చూసిన ఎలక్ట్రికల్ రూమ్ లో మ్యాథమెటిక్స్ డిస్కషన్ అనమాట. సురేష్ గారు వచ్చి అక్కడప్పుడు లేదు అండి ఈ ఫార్ములా ఇదండి, ఇట్లా సాల్వ్ ఇలా చేయండి అని అప్పుడప్పుడు మధ్యన హింట్ ఇస్తున్నవాడు. కేశవరావు గారు, తర్వాత సోనాల్ గారు ఇంకా మ్యాథ్స్ మీద అయితే ఒక పట్టు, అంటే అడిషనల్ గా అయ్యరావు గారు ఉండేది కాబట్టి ఈయన కొంచెం వెసులుబాటు దొరికేది చదువుకోవడానికి. ఇంకా అయ్యరావు గురించి మనకు అందరికీ తెలుసు, ప్లాంట్లో ఆల్రెడీ రిటైర్ అయ్యారు, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండేదో. సో అక్కడ ఉండడం వల్ల మంచి అవకాశం దొరికింది. ఆ మ్యాథ్స్ మొత్తం రంగరించేవాడు అనమాట. ఎవరంటే ఎల్బిడిఎస్కి వెళ్ళిపోయి సురేష్ గారి దగ్గరికి వెళ్ళండి, ఏంటంటే ఇది సాల్వ్ అవ్వట్లేదంటే సురేష్ గారు ఏదో చిన్న చిటికలో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేవారు. ఆ రకంగా ఉండే చాలా ఆహ్లాదం. ఏమనంటే కొంచెం లీజర్ దొరికిందంటే రాంబాబు టీ కొట్టుకు వెళ్ళేవాళ్ళు అనమాట రిఫ్రెష్ కి. అక్కడ ఉండగానే డబ్ల్యూఆర్ఎంఓ ఎంఎంఎస్ఎంఓ పంపులు ఆపాలంటే కేకలేసేవారు. ఆపి ఇప్పుడే కదా రన్ చేసామంటే లేదు ఆపాలంటున్నారు. నేను వచ్చి మాట్లాడుతాను, స్టడీ చేసి ఆయనకి ఇచ్చేవారు పై వాళ్ళకు, లేకపోతే ఆ బుక్లో కన్సర్న్ ఇన్ఛార్జెస్ జోన్ ఇన్ఛార్జెస్. అది నేను గమనించాను. సిన్సియర్గా సర్వీస్ చేసి ఆరోగ్యంగా రిటైర్ అవుతున్నందుకు పబ్లిక్ సెక్టర్లో ఆయన పోస్ట్ రిటైర్మెంట్ హ్యాపీగా ఉండాలని చెప్పి, అలాగే పోలయ్య గారికి, సోనాలి గారి ఈ పోస్ట్ రిటైర్మెంట్ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కూడా చాలా సన్నిహితంగా, అందుకే ఆయన అన్ని సంవత్సరాలు షిఫ్ట్ ఇన్ఛార్జిగా చేసేటము అనిపిస్తుంది. ఆయన మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, మరి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే అటెండ్ అయ్యి ఆయన పనిని ఆయన నిర్వర్తించేవాడు. అంతకన్నా ముఖ్యంగా ఫ్రెండ్షిప్ కూడా అదే విధంగా చేసేవాడు. అటువంటి ఆయన ఈరోజు స్టీల్ ప్లాంట్లో రిటైర్ అవ్వడం మంచిది. కానీ మంచిది ఎందుకు అంటున్నానంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి మంచిదే. అదే అన్ని బాగుందంటే ఆయన వదులుకోవడం కూడా కష్టమే. అటువంటి ఆయన ఈరోజు రిటైర్ అవుతున్నందుకు ఒక రకంగా సంతోషంతో, అలాగే కుటుంబ సభ్యులు కూడా ఆయన్ని ఇంతేదిగా ఆయన మీరు తోడ్పడాలని, ఆయన ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచాలని, ఆయన ఫ్రెండ్స్ కూడా ఆయన ఎక్కువ కలుస్తుంటారు కాబట్టి ఆయనకి హ్యాపీగా ఉండాలని, అలాగే ఇద్దరు కూడా రిటైర్మెంట్ తర్వాత సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడు కోరు. చంద్రశేఖర్ గారికి, అలాగే ఈరోజు రిటైర్ అవుతున్న సోనాల్ గారికి, అలాగే పాలయ్య గారికి, దేర్ ఆఫీసర్స్ అండ్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ నా వందనాలండి. మరి సోనాల్ గారి గురించి చెప్పాలంటే నేను కంపస్ వన్లో షిఫ్ట్లో ఉన్నప్పుడు ఆయన నాకు ఇన్ఛార్జ్ అండి. మరి అర్ధరాత్రి ఏ ప్రాబ్లం వచ్చినా సరే, పవర్ ఫెయిల్ అయినా సరే వచ్చి మమ్మల్ని లేచి శుభ్రంగా లేపి ప్రాబ్లం రెక్టిఫై చేయించి, ప్రాబ్లం ఏమైనా సరే ఆయన కాసేపు కూర్చొని చక్కగా మాట్లాడి నవ్వుతూ మాట్లాడి మమ్మల్ని ఆనందం చేసేవారండి. నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఎప్పుడు కూడా ఆయనలో కోపం ఎప్పుడు చూడలేదండి. చాలా మంచి అయినా అలాంటి అయినా మరి రిటైర్ అవుతున్నారు, నేను బాగా ఉంది. మిగతా కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరికీ నేను సుగాన బ్యాచ్ మేట్ అండి. 89 సెప్టెంబర్ బ్యాచ్ మాది. మా బ్యాచ్లో ఫస్ట్ నెంబర్ సూర్యనారాయణ. సో మా బ్యాచ్ మేట్, నేను ఎంఎంఎస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. మరి మా ఫ్రెండ్ బ్యాచ్ మేట్ కాబట్టి కంపల్సరీగా రావాలని చెప్పి ఆల్రెడీ మేము 28 రిజిస్ట్రేషన్ చేసాము. గొడవ అని ఇంకో బ్యాచ్ కూడా ఉంటే వాళ్ళిద్దరి తరఫు మేము బయట రిజిస్ట్రేషన్ చేసాము. సుగాన్ గురించి చెప్పాలంటే అందరూ చెప్తున్నారు కదా, డిసిప్లైన్, హార్డ్ వర్క్, సిన్సియారిటీ, ఈ మూడు బాగా ఉన్న వ్యక్తి సూర్యనారాయణ. అలాగే మరి ఫ్యామిలీ మ్యాన్ అంటే ఒక తన ఫ్యామిలీనే కాదు, బ్రదర్స్, సిస్టర్స్ అలాంటి అందరినీ కూడా బాగా చూసుకునే వ్యక్తి. మొన్నే అలా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఓన్లీ ఈయన ఫ్యామిలీ కాకుండా బ్రదర్స్, సిస్టర్స్ అందరూ కలిపి సౌత్ ఇండియా టూర్కి వచ్చారు. సో దాని వలన మేము అనుకున్న ప్రోగ్రామ్ 2 రోజులు లేట్గా చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నట్టే ఆయన ఫ్యామిలీ మ్యాన్ అని చెప్తాను అనమాట. సో ఆయన డ్యూటీలో కానీ ఇంకా ఫ్యామిలీ పరంగా కానీ అన్ని ఫుల్ఫిల్ చేశారని నేను అనుకుంటున్నాను. అలాగే రిటైర్మెంట్ లైఫ్ కూడా ఆయనకి చాలా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ, రెస్పెక్టెడ్
సీనియర్ ఆఫీసర్ అంకయ్య గారికి, రైజు గారికి, సురేష్ గారికి, మరియు టుడే గెస్ట్ ఆఫ్ ఆనర్ సూర్యనారాయణ మరియు బాలయ్య గారికి, అండ్ ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ సూర్యనారాయణ అండ్ బాలయ్య ఫ్యామిలీ మెంబర్స్కి, లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ముందు సూర్యనారాయణ గారికి చెప్పాలి అంటే, నేను కంపోజ్ 1 ఎలక్ట్రికల్ ఇన్ఛార్జ్ కింద ఉండేటప్పుడు అక్కడ కొన్ని యాక్టివిటీస్ లైక్ అల్ట్రా ఫిల్టరేషన్ కమిషనింగ్లోను మరియు స్కాడా అని ఒక సిస్టమ్ ఉంది. మన వాటర్ ఎక్కడ సేవ్ చేయాలి, ఏం చేయాలి అన్న దాని మీద స్కాడా అనే ఎనర్జీ సేవింగ్ సిస్టమ్ ఒకటి ఉంది. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలోనూ ఆ 2 యాక్టివిటీల్లోనూ సూర్యనారాయణ గారు తన షిఫ్ట్ ఇన్ఛార్జ్ కింద ఉండడం వల్ల ఆ యాక్టివిటీస్లో పాల్గొని వాటిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఆయన పాత్ర చాలా ఉంది. దీనివల్ల మన WMDకి చాలా అల్ట్రా ఫిల్టరేషన్ వల్ల వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అయ్యి ఆ వాటర్ని సేవ్ చేసి సిస్టంలో తీసుకోవడానికి, ప్లస్ స్కాడా వల్ల ఎక్కడ లీకేజెస్ ఉన్నాయో వాటర్ అది ఐడెంటిఫై చేసి దాన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాటర్ లీకేజ్ తగ్గించడంలో, ఎనర్జీ సేవింగ్ చేయడంలో కూడా చాలా తోడ్పడింది. ఈ 2 సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేయడంలో సూర్యనారాయణ బాగా హెల్ప్ చేశారు. ప్లస్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ కింద ఉండేటప్పుడు మనకి నైట్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అంటే ఒకటి ఏంటంటే షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఎలక్ట్రికల్గా ఉంటే ఏమవుతుందంటే మనకి సరైన డేటా మనకి అందుతుంది ఏమైందని. అలాంటి విషయంలో సూర్యనారాయణ ఇమీడియట్గా ఫోన్ చేసి, సార్ నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది కంపోజ్ 7లో కానీ కంపోజ్ 6లో కానీ ఏం చేయమంటారంటే దానికి బట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయనకి ఇమీడియట్గా ఆ సప్లైని నార్మలైజ్ చేయడంలో కానీ సూర్యనారాయణ ఆయన పాత్ర పోషించారు. షిఫ్ట్ ఇన్ఛార్జిగా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ప్లస్ అందరూ చెప్పినట్టు ఆయన ఫ్రెండ్ సర్కిల్ చూస్తే ఆయన ఫ్రెండ్స్ అన్నది చాలా మెయింటైన్ చేస్తారని మాత్రం చాలా కనిపిస్తుంది. ప్లస్ అందరూ చెప్పినట్టు ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్, ఎందుకంటే ఫ్యామిలీ అందరూ వచ్చి ఆయనకి ఫెలిసిటేషన్ చేయడానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. విత్ దిస్ వర్డ్ ఐ విష్ సూర్యనారాయణ ఫర్ హ్యాపీ పోస్ట్ రిటైర్మెంట్. సూర్యనారాయణ మీరు అభిమానంతో ఎందుకంటే సూర్యనారాయణ నేను 89లో సీనియర్ ట్రైనింగ్గా జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి కూడా సూర్యనారాయణ ఎప్పుడు యాక్టివ్గా మాట్లాడడం కానీ ఎవరితో గొడవ పడడం కానీ నేను చాలాసార్లు వ్యక్తిగతంగా చేశాను. 10 years ఫస్ట్ 99లో 10 years వ్యక్తిగతంగా చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ మేము చేస్తున్నాము. కంటిన్యూస్గా నాతో పాటు విడుదల అవుతూనే ఉంటాడు. అలాగే టెక్నికల్ ఇష్యూస్ మేము ఏమైనా డిస్కస్ చేసి వచ్చేటప్పుడు పర్టికులర్గా వాళ్ళ పర్పస్ గురించి మాకు ఏమైనా డౌట్స్ వచ్చినా, ఏదైనా సమ్మర్లో వాటర్ షార్ట్ ఏదైనా కానీ మా దగ్గర ఏదైనా వాటర్ చేసిన ఫస్ట్ మేము డిస్కస్ చేసేది సూర్యనారాయణ గారిని. అతను ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న ఇన్ఛార్జ్ పేరు కానీ వాళ్ళకి చెప్పి వాళ్ళని కాంటాక్ట్ చేయమంటాడు. అలాగే ఇప్పుడు మాట్లాడిన సో అతను చెప్పినట్టు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్ ట్రేడ్, అది ఎలక్ట్రికల్ మెకానికల్ ఆపరేషన్ కాకుండా ముందుకి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అలాగే మా గెట్టుగెదర్లో కూడా మ్యాక్సిమం మేము ఏదైనా ఒక విషయం లేదంటే ఏదైనా ఒక ఫెసిలిటీ మాకు కావాలి అంటే వాళ్ళకి దానిలో అవగాహన లేకపోయినా కనీసం ఎవరో ఒకరు దాని మీద టచ్ ఉన్న వాళ్ళ పేరు మాకు రిఫర్ చేసి ఆ ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకుంటూ చూస్తారు. అలాగే మ్యాక్సిమం మాతో పాటు మేము ఎన్ని గంటలు కూర్చొని చేసిన మంచి ప్రేక్షకులు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం, కానీ మేము మాట్లాడే ప్రతి మాటని ఆస్వాదిస్తూ మేమైనా జోక్స్ నవ్వుతూ ఎక్కువ మాతో పాటు ఎంకరేజ్ చేస్తూ ఏ గంటలైనా మాతో పాటు వస్తూ మా బిఎస్పీ విషయం, అలాగే బియాండ్ బిఎస్పీలు కూడా మేము ఎప్పుడైనా ఎవరికైనా ఒక ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు మా గురించి మేము గొప్పగా చెప్తున్నప్పుడు వాడు కూడా పక్కన నుండి సపోర్ట్ చేస్తున్న అవుతారు బాగా చేసి. ఒక ఫ్రెండ్ మేము అందరూ పొగిడేటప్పుడు వీళ్ళు అక్కడ క్రిటిసైజ్ చేయకుండా
ఇంకా మమ్మల్ని ఎలివేట్ చేస్తూ అక్కడ బిఎస్పీలో మా తాలూకా పార్టిసిపేషన్ ఏంటి అన్నది బాగా చెప్పే విధంగా మాకు సహకరిస్తూ ఉన్నాడండి. సో ఇప్పుడు ఈ రోజు కనిపిస్తున్నందుకు మాకు బాధగా ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం తీసేటప్పుడు మా నారాయణ లేదంటే మేము వచ్చినప్పుడు సూర్యాన్ని కూడా పరిమితం సగమంటే మా సబ్జెక్ట్ అవుతూ అలాగే ఏదైనా చేయడానికి జోన్ చేసి చదువుకోవాలి. సో ఈ రోజు నుంచి మేము మిస్ అవుతున్నాం సూర్యనారాయణ. బట్ ఎనీహౌ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్లో హ్యాపీగా గడపాలనుకుంటూ నాకు అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు. అలాగే ముఖ్య అతిథి చేసిన ఈశ్వరి గారికి, ఈరోజు రిటైర్మెంట్ సన్మానం రైతులు ఇద్దరికి, మా మాయ గారికి, ఓదయ్య గారికి, సభకి చేసిన ఆఫీసర్స్, మా మాయ గారి కొలిక్స్కి అందరికీ మా ఫ్యామిలీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ఫ్యామిలీకి మాయ గారే మా అందరికీ ఆదర్శంగా తీసుకొని ముందుకొచ్చాం. ఈ 35.5 సంవత్సరాల సర్వీసులో మా మాయ గారికి ఉద్యోగ బాధ్యతలు సహకరించిన ఆఫీసర్కి, అలాగే కొలీగ్స్కి, ఎంప్లాయీస్కి అందరికీ మా ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దాస్ గారు, రెస్పెక్టెడ్ ఫణిషే గారు, హెచ్ఓడి ఇన్ఛార్జ్ శ్రీ పాల్ గారు, శ్రీ సూర్యనారాయణ గారు. ఇప్పటివరకు మాట నాకు అర్థమైందంటే కోట్ టు ద ఫ్యామిలీ మ్యాన్ అండ్ సూర్యనారాయణ గారు చాలా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఈరోజు డైరెక్ట్గా నాకు వాళ్ళిద్దరితో ఆఫీషియల్ రిలేషన్ లేదు, కానీ సూర్యనారాయణ గారితో మాత్రం లాస్ట్ 1 month ఐఎమ్ హిస్ రివ్యూయింగ్ ఆఫీసర్. సో యాజ్ ఎ షిఫ్ట్ జడ్జ్ అండ్ వాట్ ఎవర్ రిపోర్ట్స్ ఐఎమ్ గెటింగ్, he was very prompt and up to date. And both were my interaction with Paula is also almost very less only, but I understand that both people are very soft spoken and disciplined. The discipline we are seeing from the narration we have listened from their family members and friends also. Thank you for all your services to WMD as well as to the organization ROL. I wish both of them very happy and healthy retired life. Thank you. చంద్రశేఖర్ గారిని విజయం అని కోరుకుంటున్నాం. ముందుగా రేపటి నుంచి ఈరోజు రిటైర్ అయిపోయిన సోనారాయణ గారికి, పోలయ్య గారికి నా అభినందనలు. వాళ్ళ శేష జీవితం ప్రశాంతంగా గడవాలని కోరుకుంటూ, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా శుభాకాంక్షలు అనమాట. చాలా మంది వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీవన్ వెల్ సెటిల్డ్. అంత హ్యాపీగా ఉంటే నాకైతే రిటైర్మెంట్ చూడాల్సిన ఒకటే, పీస్ఫుల్గా, హ్యాపీగా, హెల్తీగా ఉండటమే మనకు కావాల్సింది. మిగతా అంబిషన్స్ ఉంటే ఉండవు. అదేవిధంగా వాళ్ళు బాగా హెల్తీగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు. లాస్ట్ అయినా లేటెస్ట్గా వచ్చారు. ఆయన వర్డ్స్ మనం అందరూ వినాలనే ఉద్దేశంతో కరెక్ట్గా సమయానికి వచ్చారు. ఎవరైనా వాళ్ళ అదృష్టం ఉండాలి, వాళ్ళు కూడా హెచ్ఓడి గారు మాట్లాడాల్సిన అదృష్టం ఉంది కాబట్టి కరెక్ట్ టైం పెట్టారు. సార్ లాస్ట్ బ్యాట్స్మెన్ మీరే, కంపల్సరీ మాట్లాడాలి అందరి గురించి. మీరు ఒకసారి మరి మన డిపార్ట్మెంట్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు అందరి గురించి మాట్లాడాలిగా కోరుకుంటున్నాను. అందరు భయపడి. సో ఈరోజు రిటైర్ అవుతున్న మన పోలయ్య గారికి అండ్ సూర్యనారాయణ గారికి, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అఫ్కోర్స్ ఇట్స్ అనదర్ పెయిన్ఫుల్ మంత్ ఎండింగ్ కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి అయితే చెప్తాను, కానీ మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తప్పదు. మ్యాన్ పవర్ తగ్గిపోతూ వెళ్తూ ఉంది. అండ్ లాస్ట్ మంత్ కూడా చూస్తే మనం విఆర్ఎస్ మూలంగా కూడా ఎక్కువ మంది వెళ్ళడం జరిగింది బ్యాంక్ నుంచి. ఇప్పుడు దాని తగ్గట్టు మనం ఈ రెగ్యులర్ రిటైర్మెంట్ కూడా జనాలు మన డిపార్ట్మెంట్ సెపరేట్ అవుతారు. అండ్ సూర్యనారాయణ గారి గురించి చెప్పాలంటే, ఇన్ఫాక్ట్ నాకు అంతకుముందు ఒకటి పంప్ హౌస్లో కొద్దిగా ఇంటరాక్షన్ ఉన్నా కానీ మెయిన్గా నేను 5 years బ్యాక్ ఎదుగుడి అయిన తర్వాత ఈ సూర్యనారాయణ గారితో రోజు రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉండేది. ఎందుకంటే షిఫ్ట్ రిపోర్ట్లు తీసుకోవడంలో కానీ, తర్వాత ఏదైనా రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు కానీ షిఫ్ట్ ఇన్ఛార్జ్తో మాట్లాడుతూ ఉండేవాడిని. ఎందుకంటే జనరల్ షిఫ్ట్లో ఇక్కడ ఉన్నంతసేపు మన సెక్షన్ ఇన్ఛార్జ్తో, పంప్ హౌస్ ఇన్ఛార్జ్తో మాట్లాడతాం. బట్ అదర్ దాన్ జనరల్ షిఫ్ట్
జనరల్గా ఏంటంటే ఈ షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఫోన్ చేసి స్టేటస్ ఏంటి కనుక్కోవడం, కొంత మన ప్లాన్ కంట్రోల్కి రెగ్యులర్గా మనం రీడింగ్స్ అవి ఇవ్వాలి, మన డాటా కొంత ఇవ్వాలి. కాబట్టి ఆ డాటాని ఒకసారి నాతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ప్లాన్ కంట్రోల్కి ఇస్తారు. ఎందుకంటే చిన్న కరెక్షన్స్ అవి చేయడం జరుగుతుంది దాంట్లో. సో ఆ విధంగా ఏంటంటే సూర్యనారాయణ గారితో నాకు రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉండేది. మూడవది ఏంటంటే సూర్యనారాయణ గారు ఉంటే, అది నిన్న కూడా చెప్పాను ఇదే సందర్భంలో, ఒక ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండేది. ఎందుకంటే బేసికల్గా సూర్యనారాయణ గారు ఎలక్ట్రికల్ డిసిప్లిన్, కానీ ఆయన షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఉంటే ఏంటంటే మనకి మల్టీ పర్పస్ అంటే మల్టీ రోల్ ప్లే చేసేవాళ్ళు. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే షిఫ్ట్లో మోస్ట్లీ ఏంటంటే జనరల్ ఏమవుతుంది, మనకి ఏదైనా పంపులు ఫెయిల్ అవ్వడం అన్నా కానీ, లేదంటే వేరే రకమైన మోటార్స్ ఫెయిల్ అవ్వడం అన్నా కానీ, పవర్ ఫెయిల్యూర్స్ అన్నా కానీ. సో సూర్యనారాయణ గారు ఉన్నప్పుడు ఏంటంటే మనకి అది మెకానికల్ ప్రాబ్లం అన్నా కానీ, ఎలక్ట్రికల్ ప్రాబ్లం అన్నా కానీ ఇమీడియట్గా వెళ్ళి రెక్టిఫై చేసాము. అంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంటే ఏంటంటే ఆయనకున్న నాలెడ్జ్తో అక్కడ ఇమీడియట్గా ఎక్విప్మెంట్ని రిసెట్ చేయడం కాడ నుంచి, ఏదైతే చిన్న చిన్న జాబ్స్ టేకప్ చేయాలన్నా కానీ ఎలక్ట్రికల్ రిలేటెడ్ థింగ్స్ అక్కడ ఉన్న లోకల్ పీపుల్తో మేనేజ్ చేసుకుంటా, సో వాళ్ళ ఆ ప్రాబ్లమ్ని ఇమీడియట్గా అంటే నెక్స్ట్ డే వరకు పోస్ట్పోన్ చేయకుండా ఇమీడియట్గా సిస్టమ్ రెక్టిఫై చేసేవాళ్ళు. సో ఆ విధంగా సూర్యనారాయణ గారు షిఫ్ట్లో ఉన్నప్పుడు చాలా కన్వీనియంట్గా ఉండేది. మరి ఇలాంటి ప్రజ్ఞావంతులు మన డిపార్ట్మెంట్ నుంచి వదిలేకపోతారు అంటే మనకు బాధాకరంగానే ఉంటుంది. అండ్ వీళ్ళు చేసిన హెల్ప్కి నేను ఒకసారి మనస్ఫూర్తిగా వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ దీస్ పీపుల్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే గ్రూప్ యాక్టివిటీస్, ఏదో ఇండివిజువల్ మన కంట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ మోస్ట్లీ ఏంటంటే డబ్ల్యూఎంలో మీరు చూస్తే ఏంటంటే గ్రూప్ యాక్టివిటీస్ ఎక్కువ. అంటే ప్రతి పనికి అందరూ తలతో చేస్తే కానీ మనకి ఫైనల్ అవుట్పుట్ రాదు, అంటే ఫైనల్గా మనం అచీవ్ చేయలేం. సో ఆ విధంగా వీళ్ళు చేసిన కంట్రిబ్యూషన్స్ అన్ని మనం మరొకసారి గుర్తుంచుకోవాలి. అండ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ దిస్ పీపుల్ ఫర్ దర్ వాల్యుబుల్ సర్వీసెస్ రెండర్ టు డబ్ల్యూఎండి. సో వాళ్ళ శాశ్వతం కూడా చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎప్పుడైనా సరే క్లాస్ ద్వారానే స్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రూపొస్తుంది. అదేవిధంగా పర్సనల్ వర్క్ రిలీవ్ చేస్తున్నారంటే రిలీవ్ కార్డు అండ్ ప్రైవేట్ బుక్స్, మెడికల్ కార్డ్స్, మెడికల్ బుక్స్ అండ్ ఐడి కార్డ్స్ అండి. అలాగే డిపార్ట్మెంట్ గిఫ్ట్ ప్రేమార్ గారు అండ్ దినేష్ గారు, ప్రేమార్ గారు. డిపార్ట్మెంట్ సపరేట్ సన్మానం చేస్తున్నారండి. అలాగే జోన్ ఇన్ఛార్జ్ సపరేట్ సన్మానం చేస్తున్నారు. ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ ఒకసారి బాధ్యత గారు వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. సన్మానంతో ఎంత వర్షమైనా సరే క్లాస్ ద్వారా మనం సన్మానించాలండి. వాళ్ళు వచ్చినందుకు మన క్లాస్ వాళ్ళకి ఇప్పించాలి. క్లాస్ అండి, క్లాస్ ఎక్కడ మర్చిపోతాం సార్, వాళ్ళు ఎక్సర్సైజ్ అవుతాయి. మంచి ఎక్సర్సైజ్ అంట క్లాస్ కొడితే. స్వామి కార్యం సకార్యం రెండూ అవుతుంది. థ్యాంక్ యూ సార్. అలాగే మా జోన్ గిఫ్ట్ చూడగా చేతుల మీదుగా జోన్ గిఫ్ట్ ఇవ్వండి. బొట్టు చూడగా చేతుల మీద జోన్ గిఫ్ట్ ఇస్తున్నామండి. మా రావాలని తరఫున చిన్న మీరు వాళ్ళు సన్మానం చేస్తున్నారు. క్లాస్ అండి, క్లాస్ మర్చిపోయాం మనం. క్లాస్ చూడండి, క్లాస్ ద్వారా మన బామ్మ సీనియర్ వచ్చారు. వర్షానికి స్కూల్ రాక పడవేసుకొచ్చారండి ఆయన. ఫైవ్ మినిట్స్ లో క్లోజ్ అవుతుంది. దయచేసి అంతా కూర్చోండి సార్, కూర్చోండి.
అబ్బాయి కోడలు. మీరందరూ కూర్చుంటే లాస్ట్ లో వాళ్ళ మాటలు కూడా మనం వింటామండి. దయచేసి ఒక 10 నిమిషాలు క్లోజ్ చేద్దాం. మరి మన సూర్య గారు కూడా ఫ్రెండ్స్ ని కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఇప్పటివరకు ఆయన చేసిన సర్వీస్ లో డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ ఆయన యొక్క అనుభవాలను పంచుకోవచ్చుగా డిపార్ట్మెంట్ కోరుతున్నాం. ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ నా వందనాలు. నేను ఎన్టీఏలో సీనియర్ ట్రైనింగ్గా జాయిన్ అయ్యి ఆర్ఎంహెచ్పి కన్స్ట్రక్షన్ ఫస్ట్ అపాయింట్మెంట్ అయిన తర్వాత బిఎం కన్స్ట్రక్షన్లో చేసిన తర్వాత 91లో డబ్ల్యూఎండి డిపార్ట్మెంట్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఎలక్ట్రికల్గా 17 సంవత్సరాలు చేశాను. ఈ 17 సంవత్సరాలు నాకు అన్ని విధాలుగా సహకారాలు అందించిన సురేష్ గారికి. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్లో పెంచుకోవాలన్నా వీళ్ళు ఒక గ్రాండ్ పద్ధతి ప్రకారంగా వాడుకోవాలన్నా ఆయన ఒక గైడ్లైన్స్ ప్రకారంగా నేను వెళ్ళి ఆ 17 సంవత్సరాలు అలాగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2006లో మా వి సత్యనారాయణ గారు ఎలక్ట్రికల్ ఇన్ఛార్జ్గా ఉండి మనకి ఈశ్వరరావు డబ్ల్యూఎండికి వచ్చారు. ఆయన షిప్ ఇన్ఛార్జ్గా ప్లాన్ చేసుకున్నారు. చేస్తే ఆయన నేను కొత్తగా వచ్చాను, నేను షిప్ ఇన్ఛార్జ్గా ఏం చేయలేను, ప్రజెంట్ నన్ను జోన్లో ఎలక్ట్రికల్గా ఏంటంటే అప్పుడు సత్యనారాయణ గారు నన్ను అడిగారు, సూర్యనా నీకు ఒక 4 రోజులు కంపోజ్ పంపించి షిప్ ఇన్ఛార్జ్గా వెళ్ళు, ఆ తర్వాత నేను మళ్ళీ ఎవరైనా మళ్ళీ తీసుకొచ్చేస్తాం. అలాగే కదా సార్, నాకు మరి షిప్ ఇన్ఛార్జ్ అంటే అన్నీ చూడాలి కదా, మరి నాకు అవదేమంటారా లేదు ఒక మనసు మీరు వెళ్ళి చూడండి చూస్తే సరిపోయి ఇలా చేస్తారో మొత్తం తెలుసుకొని ఆయన నాకు చేసేస్తా అన్నారు. అది జరగలేదు. అది జరగకపోవడానికి అలాగే 18 సంవత్సరాలు ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు షిప్ ఇన్ఛార్జ్గా చేశాను. ఈ 18 సంవత్సరాలు బేసిక్గా ఎలక్ట్రికల్, కానీ నాకు ఆపరేషన్ మెయింటెనెన్స్ గురించి ఏమీ తెలియదు. ఏం తెలియదు, అయినా సరే ఆ జోన్ ఇన్ఛార్జ్ ప్రాబ్లం ఏమవుతుంది. మెయిన్ డబ్ల్యూఎండిలో షిఫ్ట్ ఇన్ఛార్జ్ అంటే వాటర్ కన్జర్వేషన్, కంప్లైంట్స్ మనం త్వరగా అవే మనకు వస్తాయి. ప్రెజర్ కంప్లైంట్ డౌన్లు ఇవన్నీ వస్తాయి. అవి అలా అలవాటు ప్రకారం అలా కొద్దిగా నేర్చుకొని మెయిన్ నాకు ఇవి నేర్పిన వ్యక్తులు ఎవరంటే ఆ జోన్ ఇన్ఛార్జ్. ఏ జోన్ కాదు జోన్ ప్రాబ్లం వస్తే ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే మెకానికల్, ఆపరేషన్ అయితే ఆపరేషను కొందరు హెల్ప్తో నేను ఇన్నాళ్ళు ఈ షిప్ ఇన్ఛార్జ్గా రిమార్క్ లేకుండా పనిచేయాలని నేను అనుకుంటున్నాను. అలాగే నేను హెచ్ఓడీలు గారు చాలామంది వచ్చేసారు. అందరికంటే లాస్ట్ 5 years హెచ్ఓడి గారు ఒక డైనమిక్గా ఇలా చేయాలి, మీరు అందులో రాజీ పడకూడదు, ఏది అప్డేట్గా ఉండాలి అని 5 సంవత్సరాల్లో టెన్షన్గా చేసాము డ్యూటీ, సిన్సియర్గా చేసాం. అలాగే మా శ్రీనివాసరావు గారు, ఆయన 5 years మాకు బాస్గా వచ్చారు. ఆయన కూడా అంతే క్షుణ్ణంగా తెలుసుకోవాలి, తెలియకపోతే ఎవరి ద్వారా తెలుసుకోవాలి. కానీ గాలిలో పని చేయకూడదు. మనం ఏదైనా పక్కాగా ఒక ప్లాన్గా మనం ఒక పని చేసామంటే పక్కోటి ఆదర్శంగా ఉండాలి. ఈ వాసులు 5 సంవత్సరాల నుంచి ఛాలెంజింగ్ ఏం చేశారని అనుకుంటాను. ఎందుకంటే భయపడేవారు. అభిప్రాయం చెప్పాలంటే లాస్ట్ 5 years నుంచి ఇన్ఛార్జ్ మనం ఇంకా బాగా చేయాలి
అని అలా చేసాం. ఇన్ని 35 సంవత్సరాల్లో నాకు ఇంత డిమాండ్ లేకుండా పనిచేయాలంటే నా కొలీగ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరి వల్ల ఏ ఇబ్బంది లేకుండా, ఏ రిమార్క్ లేకుండా సరి చేసి మీ అందరి సహకారాలు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సూర్నారాయణ గారు. ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఎంతో ఘనంగా ఆహ్లాదకరంగా నిర్వహించినటువంటి సిహెచ్ దాస్ గారికి, ఈ కార్యక్రమానికి మన గెలవడ హెచ్ఓడి కె రవిశేఖర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పండిశేఖర్ గారికి, ఈరోజు సన్మాన గ్రహీతలు ప్రియమిత్రులు ఎం సూర్యనారాయణ గారు, అలాగే మా మిత్రులు పల్లెటి పోలయ్య గారికి కూడా ఉదయపూర్వకమైనటువంటి ఉద్యోగకరమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డబ్ల్యూఎండి సీనియర్ ఆఫీసర్స్ అండ్ కొలీగ్స్, అదేవిధంగా మా ఇతర తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా డిపార్ట్మెంట్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఎంతతో ముగిస్తాం. మూర్తి గారి తర్వాత ఇప్పుడు మన త్యారీ గారు ఈ కార్యక్రమాన్ని అంతా లీడ్ తీసుకొని ఈ కలెక్షన్స్ కానీ, ఈ అవార్డ్స్ కానీ మొత్తం కూడా త్యారీ గారి అండర్లో ఇప్పుడు ప్రోగ్రామ్. త్యారీ గారు ఒకసారి బయట రావాలి. మూర్తి గారి ప్లస్ త్యారీ గారే ఇనిషియల్ గా ఈ కలెక్షన్స్ కానీ తీసుకురావడం కానీ మొత్తం కూడా ఆయన సహకరించిన టీం అందరం కూడా డిపార్ట్మెంట్ కూడా ఫెలిస్టేషన్ అయిపోయిన తర్వాత మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కార్లో తను ప్రెజెంట్ వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్కి వెళ్ళారనమాట. అక్కడ బయోమెట్రిక్ అది వెయ్యాలి. సో ఆ డిపార్ట్మెంట్కి వెళ్తున్నాం మొత్తం అందరం. నేనైతే మా బాబాయ్ వర్క్ చేసిన ఈ డిపార్ట్మెంట్కి రావడం ఫస్ట్ టైం. ఎందుకంటే ఆయన చాలా పంప్ హౌసెస్ మారారు. ఇందులో లాస్ట్ వర్క్ చేసిన ప్లేస్ అనమాట. కొన్ని ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తున్నారు. డిపార్ట్మెంట్స్ అంటే చాలా స్టైలిష్గా, పాష్గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ ఇక్కడ అంత సీన్ అయితే లేదు. లోపలికి ఎంటర్ అవ్వగానే పెద్ద పెద్ద మెషినరీస్, సౌండ్స్ దద్దరిల్లిపోయింది. ఎలా ఇక్కడ వాళ్ళు అంతా వర్క్ చేస్తున్నారా ఫోకస్డ్గా అనిపించింది. చాలా మనకి లోపలికి వెళ్ళాలంటే దడ్ మంటుంది అనమాట. అంత హెవీ మిషనరీ సౌండ్. అందులో వీళ్ళది అల్ట్రా ఫిల్ట్రేషన్ కదా, సో వేస్ట్ వాటర్ని ప్యూరిఫై చేస్తుందంట ఈ డిపార్ట్మెంట్. సో చాలా సౌండ్ అనమాట. ఇక్కడే వీళ్ళు ఉండాలి, పడుకోవాలి. చాలా గ్రేట్ అనిపించింది. ఇక్కడ మా బాబాయ్ ఫర్ ద లాస్ట్ టైం ఆయన చైర్లో ఆయన కూర్చున్నారు. కొంచెం బిట్ ఆఫ్ ఎమోషనల్ మూమెంట్ అది. ఆ డిపార్ట్మెంట్ అవుటర్కి వస్తే ఇలా ఉంటుందన్నమాట. పక్కనే చాలా ఫ్రూట్స్, ట్రీస్ అవన్నీ ఉన్నాయి. మ్యాంగో ట్రీస్ అవన్నీ చాలా. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అక్కడి నుంచి మ్యాంగోస్ అండ్ మందారాలు డైలీ తీసుకొచ్చేవాళ్ళు ఆ గార్డెన్లో నుంచి ఆయన డిపార్ట్మెంట్కి వెళ్తే. సో ఇక్కడ నుంచి అవన్నీ మిస్ అవుతాం. ఇంకా లాస్ట్ ఆయన డిపార్ట్మెంట్ నుంచి వాకింగ్ అవుట్ అనమాట, వాకౌట్. ఒక ఎంప్లాయీ తన 36 years ఆఫ్ సర్వీస్ చేసి ఆ డిపార్ట్మెంట్ని వదిలి వెళ్ళాలంటే ఎవరికైనా చాలా కష్టంగానే ఉంటుంది కదా. ఇక్కడ ఆయన కెరియర్లోనే లాస్ట్ బయోమెట్రిక్ వేయడానికి వచ్చారు. ఇంక ఇది వేసేసిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోతాం. బాబాయ్ ఫ్రెండ్స్లో కొంతమందికి నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఆయనకి అవసరమైనప్పుడు ఆయన వెనకాల నిలబడినందుకు, మంచి సజెషన్స్ ఇచ్చినందుకు. బొంతు కనకారావు అంకుల్, మధుబాబు గారు, గిరిధర్ అంకుల్, గురవయ్య అంకుల్, నారాయణ అంకుల్, దుర్గాప్రసాద్ అంకుల్, కోటి బాబాయ్, సామూర్తి మావయ్య, గోవిందరాజ్ బాబాయ్, ఇలాగా. అండ్ సురేష్ గారికి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మా బాబాయ్ ఎప్పుడూ అంటూనే ఉంటారు, సురేష్ గారు లేకపోయి ఉంటే మాకు మ్యాథ్స్ అంత ఫ్లూయెంట్గా వచ్చేది కాదు, మేము అంత ఎఫిషియెంట్గా వర్క్ చేసేవాళ్ళం కాదని. సో థ్యాంక్ యూ సురేష్ గారు కూడా. ఇప్పుడు ఒక సంప్ కనిపిస్తుంది కదా, అదే ప్లాంట్ మొత్తానికి వాటర్ని పంప్ చేస్తుందంట. అండ్ ఆ పక్కన మెషినరీ అయితే చాలా సౌండ్ వచ్చింది. ఇంకా మా బాబాయ్ ఫ్రెండ్స్ కొంతమంది బాబాయ్ని ఇంటి దాకా డ్రాప్ చేయడానికి వచ్చారు. దుర్గాప్రసాద్ అంకుల్, గిరిధర్ అంకుల్ అండ్ ఇంకో అంకుల్ కూడా. ఇక్కడ బాబాయ్కి బర్త్డే పాప్స్ ఉంటాయి కదా, వాటితోని వెల్కమ్ చెప్పామన్నమాట, చిన్న వెల్కమ్. అండ్ ఇంకా ఫైనల్లీ బాబాయ్ ఇంటికి వచ్చేసారు ఆఫ్టర్ రిటైర్మెంట్.
ఇక్కడ నుంచి పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాము. మా బాబాయ్ గురించి చెప్పాలి అంటే 1 in a మిలియన్ కాదు, అంతకన్నా ఎక్కువ. అంత మంచి వ్యక్తి. సో నేనైతే మా బాబాయ్కి ఎప్పుడూ రుణపడే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ బాబాయ్. బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ పర్సనల్గా గిఫ్ట్ ప్రజెంట్ చేస్తున్నారు. సూర్యనారాయణ గారు ఎప్పుడు చిన్న కేక్ కటింగ్తో ఈ సెలబ్రేషన్స్ ఇక్కడికి ఎండ్ చేసాం ఈ రోజుకి. బట్ ఇంకా అసలు రిటైర్మెంట్ ఫంక్షన్ లంచ్ సండేకి ప్లాన్ చేసాం అనమాట. సో అప్పుడు మళ్ళీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసి సెలబ్రేట్ చేస్తున్నాం. Thank you so much for watching this video specially. Keep watching, keep supporting. Bye and thank you once again.